అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. నరేంద్ర మోడీ గారి సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశించింది ఏమాత్రం జరగలేదు. అట్ర ఫ్లాప్ అని చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విపరీతమైనటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి ఉందా అనిపిస్తుంది. నేను నిజం మాట్లాడుతున్నా, అబద్ధంగా చెప్పేది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం జరిగిద్దేమో, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి, వచ్చి తీరాలి అన్న విధంగా వాళ్ళిద్దరు ప్రవర్తన ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అది అమల్లోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అధికార పార్టీ ఏదైనా సరే ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయి. అధికార పార్టీకి ప్రత్యేకించి అవకాశాలు ఏమీ ఉండవు. ఆ లేని లోటుని ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీర్చారండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, వాళ్ళు పెట్టినటువంటి సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాటలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాగా జనంలోకి పాపులర్ అయినటువంటి పాటల్ని వాడారు. ఆ పాటల్లో కొన్ని పదాలైతే పిచ్చి కాకులన్నీ ఏకమై కోయిలను పొడుస్తున్నాయి. ఇది ఎవరికి వర్తిస్తుంది? క్లారిటీగా అర్థం చేసుకున్నాము. పిచ్చి కాకులన్నీ ఏకమయ్యి అంటే విపక్షాలన్నీ ఏకమయ్యి మరి కోయిలను పొడుస్తున్నాయి అనే అర్థంలో ఆ పాట వచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేసి మేమంతా ఒకటవుతున్నాం, ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట మీరంతా ఉండండి జనులారా అన్నట్టుగా అర్థించినట్లుగా ఉంది. మరలా పదే వాళ్ళు వాడినటువంటి మాట ఒక నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైరల్ గా మారినటువంటి సిద్ధం అనేటటువంటి మాట. ఆ సిద్ధం మాట సృష్టికర్త ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించినటువంటి సిద్ధం మాటను మరి ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని తొలగించడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నారు. అంటే సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రచారాన్ని కంటిన్యూ చేసి పెట్టారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇక ప్రసంగాల విషయాలకు వస్తే చంద్రబాబు నాయుడు ఇక చరణంగా ఏదైతే నరేంద్ర మోడీ గారిని పొగడ్తలతో ముంచెత్తడానికి, అసలు నరేంద్ర మోడీ లేకపోతే సృష్టి మనుగడే లేదన్నట్టుగా భారతదేశ రాజకీయాలు స్తంభించిపోతాయి అన్నట్టుగా, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు వచ్చాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అన్నట్టుగా ఆకాశానికి ఎత్తేశాడు. మరి గతంలో తిట్టినటువంటి బూతులకు టెర్రరిస్ట్ అని, బంగాళాఖాతంలో కలిపేయాలని, అసలు దేశంలో ఉండటానికే పనికిరాడని, ఇతని కన్నా వీధుల మీద తిరిగేటటువంటి వీధి స్థాయి కార్యకర్తలు బెటర్ అని చెప్పినటువంటి చంద్రబాబు నోటితోటి నరేంద్ర మోడీని పొగుడుతూ ఉంటే అది ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, ఏ విధంగా నవ్వులు పాలవుతాడనేది ఒక అంశం అయితే, రెండవది ఏంటంటే సొంత చెల్లి అయినటువంటి షర్మిలని ఇబ్బందులు పెట్టాడని, బాధలు పెట్టాడని, షర్మిల తల్లిని చెల్లిని తరిమేశాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పోటీలు పడి మరీ వాళ్ళ ప్రసంగాల్లో చెప్పారు. నరేంద్ర మోడీ గారి ప్రసంగం ప్రారంభం అవగానే అసలే 4 రోజుల క్రితం
అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు పరువు తీసి పెట్టాడు. ఎలా? మిమ్మల్ని టెర్రరిస్ట్ అంటూ తిట్టినటువంటి చంద్రబాబు తోటి మీరు మళ్ళీ ఎలా పొత్తు పెట్టుకున్నారు అంటే, చంద్రబాబుని మేము పొమ్మనలేదు, మేము రమ్మనలేదు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని కాదని వెళ్ళిపోయి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి తప్పు తెలుసుకొని చెంపలేసుకొని మళ్ళీ వచ్చాడు అని చెప్పాడు. ఆ దెబ్బతోటి చంద్రబాబు పరువంతా మంట గెలిచిపోయింది. ఆ యొక్క వ్యాఖ్యలు కూడా నెటిజన్లు విపరీతంగా వైరల్ చేశారు. ప్రజలు అందరి చెవులు చిల్లులు పడేలాగా వినపడ్డాయి. అందరికి తెలిసినటువంటి విషయం. మరి అదే వేదిక మీద పవన్ కళ్యాణ్, ఓ చంద్రబాబు నాయుడు, మీరు మాట్లాడిందంత తప్పు, చెల్లిని ఆయన వెళ్ళగొట్టలేదు, చెల్లి వేరు అన్న వేరు కాదు, అన్నా చెల్లెళ్ళు ఒకటే, కూటమికి ఓట్లు పడకుండా వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా ఉంటే ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పడకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చింది షర్మిల. అన్నా చెల్లెళ్ళు వేరు కాదు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒక కుటుంబ సభ్యులే, వాళ్ళిద్దరి అంతిమ ప్రయోజనాలు ఒక్కటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడమే వాళ్ళిద్దరి యొక్క లక్ష్యం. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక్కటే, వేరు కాదు. మీరెందుకు అట్లా చెప్తారు? ఆఫ్ నాలెడ్జి గాళ్ళారా అన్నట్టుగా ఉంది ఒక మాట. ఎంత విరుద్ధమో చూడండి. పోనీ వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సరే, వాళ్ళు ఏడ్చారు, ఆగిపోయారు. కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా నరేంద్ర మోడీ గారు ఏమన్నా చెప్పారా? వాళ్ళు ఎందుకు విడిపోవాల్సిందో కారణాలు ఏమన్నా చెప్పాడా? మళ్ళీ ఎందుకు కలిసి వచ్చారో కారణాలు ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలేదు. విడిపోయింది వాళ్లే, మళ్ళీ కలిసింది వాళ్లే, నాకెందుకురా బాబు మధ్యలో అన్నట్టుగా అక్కడేదో ఆ ఎలక్ట్రిక్ పోల్ ఎక్కి అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి, అక్కడ ఎక్కినటువంటి ప్రజల్ని ముందు మీరు దిగండిరా బాబు, ఏదైనా అపశృతి జరిగితే నా మెడకు చుట్టుకుంటది ఇది అన్నట్టుగా తన వ్యక్తిగత జాగ్రత్తల్లో తను ఉన్నాడే తప్ప చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలాలే కనపడదు. వాళ్ళిద్దరి గురించి ఆలోచించిన వాడైతే, ఆ పొత్తును నిజంగా ఆహ్వానించిన వాడైతే, కోరుకున్న వాడైతే ఎలా ఉండేదంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధమైనటువంటి అన్యాయాలు జరిగినాయి కాబట్టి ఈ పొరపాట్లన్నీ నేను సరిదిద్దుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను చేస్తాను, పోలవరాన్ని సత్వరం వేగపరుస్తాను, మరి విశాఖపట్నం ప్రైవేటీకరణ జరగనివ్వను, విభజన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తాను, అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా రావాల్సిన వాటన్నింటినీ వేగంగా తెప్పిస్తాను అనే ఒక నిర్మాణాత్మకమైనటువంటి మాటలు చెప్పు ఉండేవాడు. అలాంటివి ఏమీ చెప్పకుండా ఏదో ఇష్టం లేని పెళ్లి ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా సాగింది నరేంద్ర మోడీ గారి ప్రసంగం. ఫలితం శూన్యం. అటు సిద్ధం సభలతో పోల్చుకుంటే ఈ సభను 10% సభ అని కూడా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఒకదానికి మించి ఒకటి సిద్ధం సభలను కండక్ట్ చేస్తే, బొప్పూడిలో చిన్న ప్రాంగణంలో కేవలం 40 ఎకరాల్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది
ఆ 40 ఎకరాలు కూడా ఖాళీ కుర్చీలతో దర్శనమియటమే, వాళ్ళకి ప్రజల్లో స్పందన లేదని, వాళ్ళ కార్యకర్తలే ఈ 3 పార్టీల కలయికను అంగీకరించటం లేదని స్పష్టం చేసినటువంటి సభ ప్రజాగళం సభ అని చెప్పాలి. నమస్తే.